హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథా ప్రేమలోని పార్ట్ 37 అండి. ఇంకా కథలోకి వెళ్తే, ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ టైం చూసుకోరు తేజ, పవిత్ర. వర్క్లో పడిపోయి టైం చూసుకోకపోవడంతో పవిత్ర, సార్ నాకు బాగా ఆకలేస్తుంది, ఇప్పుడు తినకపోతే పడిపోయేలాగా ఉన్నాను అనడంతో తేజ పవిత్రను తీసుకొని పార్కింగ్ ఏరియాకి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి అప్పుడు గుర్తొస్తుంది తేజకి, తను ఆ రోజు కార్ తీసుకురాలేదు, బైక్ తెచ్చాడని. అదే విషయం చెప్తాడు పవిత్రతో. అంటే ఇప్పుడు నేను బైక్ మీద రావాలా సార్ అంటుంది సీరియస్గా. ఏమైతుంది వస్తే? సారీ, నేను మర్చిపోయాను ఇవాళ బైక్ తీసుకొచ్చాను అని. మరి ఇప్పుడు ఎలా అంటాడు. నేనైతే బైక్ మీద రాను సార్. ఒక పని చేయండి, నేను ఇక్కడే ఆఫీస్లో ఉంటా, మీరు తినేసి రండి అంటుంది పవిత్ర. తను అలా అనగానే, ఎక్కడ దొరికావే నాకు, నిన్ను ఎలాగైనా ఈరోజు బైక్ మీద తీసుకెళ్ళి నీకు తినిపిస్తాను అనుకుంటూ ఉంటాడు తేజ. తర్వాత పవిత్రతో తెచ్చిపెట్టుకున్న కోపంతో, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను నీకు టిఫిన్ తెచ్చిపెట్టాలా? నువ్వు నాతో వస్తే రా, లేకపోతే లేదు, నేనైతే తేలేను అంటాడు. పోనీలేండి సార్, నేనైతే బైక్ మీద రాలేను అంటుంది. పవిత్ర హాస్టల్లో ఉంటుంది. లేటుగా వెళ్తే తనకి భోజనం ఉండదని ఆలోచించిన తేజ, తనకి ఆఫీస్లో అంత లేట్ తన వల్లే అయిందని ఎలాగైనా తనని తినిపించే పంపాలి అనుకుని, ఓ పని చేయరాదు, నువ్వు నా బైక్ వెనక పరిగెడుతూరా, బైక్ ఎక్కర్లేదు అంటాడు. పవిత్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది తేజాని. పవిత్రని చూస్తూ, నీ ఇష్టం, నువ్వు ఆకలి అంటున్నావు, నాతో వస్తే చక్కగా తినేసి మీ హాస్టల్కి వెళ్ళొచ్చు, నేను నిన్ను అక్కడ దింపేస్తాను. ఇప్పటికే 10 అయిపోయింది, నువ్వు హాస్టల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? ఇంత రాత్రి అయిపోయింది కదా. నువ్వు నన్ను టిఫిన్ తెమ్మంటున్నావు, నేను వచ్చేదాకా నువ్వు ఒక్కదానివే ఆఫీస్లో ఉంటా అంటే ఇంత పెద్ద ఆఫీస్లో ఎలాగా? అసలే ఆ పక్క బిల్డింగ్లో రాత్రిపూట దెయ్యాలు తిరుగుతాయి అంటూ ఉంటారు, అందుకే ఆలోచిస్తున్నాను అంటాడు, కావాలని పవిత్రని భయపెట్టాలని. పవిత్ర కొద్దిగా భయపడుతున్నట్టు కనిపించగానే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా అంటాడు కావాలని. వెంటనే భయపడుతూ పవిత్ర తేజ వెనకాల కూర్చొని, సార్ నాకు ఆకలిగా ఉంది, ముందు ఏదైనా రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. తేజ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి మధ్య మధ్యలో స్పీడ్గా తీసుకెళ్తూ బ్రేక్స్ వేస్తూ ఉంటాడు. బ్రేక్ వేసినప్పుడల్లా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది పవిత్ర. తేజ ఎంజాయ్ చేస్తూ ఉంటే పవిత్ర కంగారుగా తేజాని, సార్ ఫాస్ట్గా వెళ్ళకండి సార్, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా అంటుంది. స్లోగానే వెళ్తున్నా అంటూ మరీ స్లోగా వెళ్ళటం మొదలెడతాడు. సార్ మరీ ఇంత స్లో ఏంటి సార్ అంటుండగానే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. తేజ కావాలని కొద్దిగా రైస్ చేస్తాడు. ముందుకు పడుతుంది పవిత్ర. కోపంగా చూస్తుంది తేజాని. స్పీడ్ బ్రేకర్ వస్తే నన్నేం చేయమంటావ్ అంటాడు. సార్ నాకు బాగా ఆకలేస్తోంది, దగ్గరలో ఎక్కడో చోట ఆపండి సార్ అంటుంది. తేజ ఎక్కడో దూరంగా తీసుకెళ్తూ ఉండడంతో, మంచి రెస్టారెంట్కి తీసుకెళ్దామో అనుకుంటాడు తేజ. దూరమైనా కానీ. కొద్దిసేపటికి నీరసంతో కళ్ళు మూతలు పడి తేజ మీద తలవాల్చి పడుకుంటుంది పవిత్ర. తేజ నవ్వుకుంటూ రెస్టారెంట్ దగ్గర ఆపి తనని లేపుతూ ఉంటే లేవదు. ఒకసారి గట్టిగా పవిత్ర అని పిలిచేసరికి ఉలిక్కిపడి లేచి, సారీ సార్ అంటుంది. నువ్వు లేస్తేనే కదా నేను బైక్ దిగ్గలను అంటాడు. పవిత్ర సిగ్గుపడుతూ బైక్ దిగ్గగానే లోపలికి వెళ్ళి పవిత్రకి ఇష్టమైనవి ఆర్డర్ చేస్తాడు తేజ. ఇద్దరూ తిన్నాక పవిత్రని వాళ్ళ హాస్టల్ దగ్గర దించి తిరిగి ఆఫీస్కి వెళ్ళి మిగిలిన వర్క్ కంప్లీట్ చేస్తాడు తేజ. నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటాయి. అర్జున్ మహిళ ప్రేమ గురించి అనన్యకి తెలవడంతో అనన్య వాళ్ళ పిన్ని బాబాయిలతో మాట్లాడి వాళ్ళని పెళ్లి కొప్పిస్తుంది. మూఢాలు ఉండటంతో వాళ్ళ పెళ్ళికి 3 నెలల తర్వాత ముహూర్తం కుదురుతుంది. ఒకరోజు తేజ ఎలాగైనా పవిత్రకి ప్రపోజ్ చేయాలి అనుకొని ఆఖరికి ఒకరోజు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న పవిత్ర దగ్గరికి వచ్చి, ఐ లవ్ యూ అని చెబుదామనుకుని రోజ్ ఫ్లవర్స్ తీసుకుని వస్తాడు. ధైర్యం చాలదు. మళ్ళీ ఒకవేళ పవిత్ర కనుక ఒప్పుకోకపోతే ఎలా అని టెన్షన్ పడుతూ, అమ్మో పవిత్ర ఇప్పుడు నో చెప్పిందంటే అది భరించడం నా వల్ల కాదు అనుకుంటూ 2 రోజుల ముందు అనన్య తనతో అన్న మాటలు గుర్తొస్తాయి. లవ్ మ్యారేజ్ మీద పవిత్రకి మంచి అభిప్రాయం లేదని, తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అనన్య చెప్పడం గుర్తొచ్చి పవిత్రకి తన లవ్ గురించి ఎలా చెప్పాలా అని కంగారు పడుతూ పవిత్ర అని పిలుస్తాడు. హాయ్ ఏంటి సార్ అంటూ చూస్తుంది. ఐ లవ్ యూ చెబుదామంటే టెన్షన్ వస్తోంది అని గొనుక్కుంటూ ఉంటాడు. ఏంటి సార్ ఏదో అంటున్నారు అంటుంది పవిత్ర. ఏం లేదు అంటాడు తేజ. చేతిలో రోజ్ ఫ్లవర్ పట్టుకుని ప్రపోజ్ చేయడానికి వచ్చి, ప్రపోజ్ చేసే ధైర్యం లేదు కానీ అంటుంది చిన్నగా. పవిత్ర ఏమన్నావు అంటాడు. నేనేమన్నాను సార్, నేనేమనలేదు అంటుంది. లేదు, నువ్వేదో అన్నావు, నాకు వినపడింది అంటాడు తేజ. వినపడితే మళ్ళీ ఎందుకు సార్ నన్ను అడుగుతున్నారు అంటుంది పవిత్ర. అవునా సరే అని చెప్పి చేతిలో ఉన్న రిమోట్తో
తన క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు అంటాడు. ప్రపోజ్ చేసే ధైర్యం లేదు కానీ అన్నాను సార్ అంటుంది తల వంచుకొని. వెంటనే తేజ నేనేం అలా అనలేదంటాడు కోపం నటిస్తూ. సార్ నాకు వినపడింది సార్ అంటుంది. ఏం వినపడింది అనగానే ఐ లవ్ యూ అని చెబుదామనుకున్నారు కదా సార్ అంటుంది కొద్దిగా సిగ్గుపడుతూ. అయితే నీకు ఇష్టమే అన్నమాట, కానీ పైకి మాత్రం ఏం అరగనట్టు యాక్ట్ చేస్తున్నావా అని గట్టిగా పట్టుకుంటాడు పవిత్రని. సార్ ఇది ఆఫీస్ అంటుంది నవ్వుతూ. అవునా, నాకు తెలియదులే అని. సరే, నీకు నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఎంత యాక్ట్ చేశావే అంటాడు. మీరు బయటపడతారేమో అని చూస్తున్నాను. ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోతే నేను చెప్పాక నో అంటే అని కూడా డౌట్ వచ్చింది అంటుంది. మరి ఎప్పుడు క్లియర్ అయింది అంటాడు. మీరు నేను వర్క్ చేస్తుంటే నన్ను మీరు దొంగ చూపులు చూస్తుంటే అనుకున్నాను అంటుంది. దొంగ మొహమా, నన్ను అసలు చూడనట్టే నటించావు కదే, అందుకే నేను నీకు ప్రపోజ్ చేయడానికి భయపడ్డాను అని తనని 2 చేతులతో గట్టిగా పట్టుకుని తన బుగ్గ మీద కిస్ చేస్తాడు. సిద్ధు సార్కి తెలుసా అంటుంది పవిత్ర. ఇప్పుడేంటి, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే చెప్పాను అంటాడు. అవును సార్, మీకు నేను ఎప్పటి నుండి తెలుసు అంటుంది. మొద్దు, నిన్ను నేను మొదటిసారి కేరళ అనంత పద్మనాభస్వామి టెంపుల్లో చూశాను. అదే రోజు మరోసారి టెంపుల్ బయట, తర్వాత ఇంకోసారి పద్మనాభపురంలో చూశాను. ఇదే విషయం అన్నయ్యకు కూడా తెలుసు. అప్పటి నుండి నీకోసమే చూస్తున్నాను. అనుకోకుండా నిన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. ఇదంతా అన్నయ్యకు తెలుసు. నేనెందుకు మీకు నచ్చాను సార్ అంటుంది పవిత్ర. ఇదేం పిచ్చి ప్రశ్న, ఎందుకు నచ్చావు అంటే ఏం చెప్పాలి? ఫస్ట్ టైం చూడగానే నచ్చేసావు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అన్నమాట. మరి నీకెప్పటి నుండి నేను నచ్చాను అంటాడు. మీరు నేను మొదటిసారి చూసినప్పుడే నచ్చేశారు. తర్వాత నన్ను మధ్య మధ్యలో చూస్తూ ఉండటం, నా విషయంలో బాగా కేర్ తీసుకోవడం, ఎప్పుడూ పాజిటివ్ సరదాగా ఉండడం చూశాను. కానీ మీరు బాగా డబ్బులున్నవాళ్ళు, పైగా నాకు బాస్ అవ్వటంతో నేను మిమ్మల్ని మనసులోకి రానివ్వద్దు అనుకున్నాను సార్ అంటుంది అనుమానంగా. తర్వాత ఎందుకో మీరు ఉంటే నా దగ్గర నాకు భరోసాగా అనిపించడంతో నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. అలా గమనించేటప్పుడే ఎప్పుడో మీకు పడిపోయాను అని. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భయంగా ఉంది సార్ అంటుంది. నీకు ఆ భయం అక్కర్లేదు, అన్నయ్యకి చెప్తే చాలు, అందరినీ ఒప్పిస్తాడు. ఎలాగో అన్నయ్య ఓకే అన్నాడు కాబట్టి నో టెన్షన్ అని తేజ అనగానే అందంగా నవ్వుతుంది పవిత్ర. తన నవ్వుని అలాగే చూస్తూ ఉంటాడు తేజ. 3 నెలల తర్వాత మూడాలు అయిపోవడంతో స్నిగ్ధ చైతూల పెళ్ళి, తేజ పవిత్రల పెళ్ళి ఒకేసారి అంగరంగ వైభవంగా దగ్గరుండి మహేందర్ గారు జరిపిస్తారు. సిద్ధు అనన్యలైతే పెళ్లి పందిరే అంతా తామే అయినట్టు తిరుగుతారు. లాస్ట్ మినిట్లో విక్రమ్కి చెప్పి శ్రీధర్ని తీసుకురమ్మని, శ్రీధర్ వచ్చాక ఆయన పల్లవి కలిసి స్నిగ్ధకి కన్యాదానం చేసేలాగా చేస్తాడు సిద్ధు. తర్వాత తేజ పెళ్ళి అవ్వడంతో అక్కడ మగపెళ్లి వారిలాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. 2 పెళ్ళిళ్ళ ఖర్చంతా వీళ్ళే భరిస్తారు. 2 పెళ్ళిళ్ళు చూసి పల్లవి చాలా ఆనందపడుతుంది. పెళ్ళిలో శ్రీధర్ అయితే వచ్చాడు కానీ ఇంట్లో వాళ్ళెవరూ అతనితో మాట్లాడరు. కనీసం పిల్లలైతే శ్రీధర్ పిలిచినా పలకరు. సిద్ధు అయితే అతని వైపు చూడను కూడా చూడ్డు. సిద్ధు చెప్పబట్టి శ్రీధర్ని హౌస్ అరెస్ట్ చేసి ఉంచుతాడు విక్రమ్. అతని దగ్గర ఫోన్ ఉండదు. మహేందర్ గారు ఈశ్వరి మాత్రం పలకరిస్తారు శ్రీధర్ని. పెళ్ళైపోగానే తిరిగి విక్రమ్ శ్రీధర్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించి వదినా, నేను తప్పు చేశాను. నేను లేకపోయినా మీరిద్దరూ నా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో చేశారు అంటాడు. తర్వాత తేజ కనపడటంతో తేజ అంటాడు. చెప్పండి అని తేజ అనగానే ఎలా ఉన్నావురా అంటాడు శ్రీధర్. చూశారుగా నేనెంత హ్యాపీగా ఉన్నానో. మా నాన్న లేడు నాకు. మా అమ్మతో పాటు నన్ను సొంత కొడుకులా చూసుకునే పెద్దమ్మ పెదనాన్న ఉన్నారు. నాకు మా అమ్మ, నాన్న, అన్నయ్య, ఫ్రెండ్ అన్నీ అయిన అన్నయ్య ఉన్నాడు. నాకు ఇంకేం కావాలి అనడంతో శ్రీధర్ సిగ్గుతో తలదించుకుంటాడు. తేజ అలా అనడంతో తేజ తప్పురా, నాన్నని అలా అనకూడదు అంటారు మహేందర్ గారు. ప్లీజ్ పెదనాన్న, మీరు ఇంకేం చెప్పొద్దు నాకు ఈ విషయంలో. నేను ఇంకా నయ్యం, ఆయనలాగా నేను ఎవరిని చంపాలనుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోవడంతో పల్లవి అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది. సిద్ధు అయితే శ్రీధర్ మొహం కూడా చూడడం ఇష్టం లేనట్టు మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ విక్రమ్కి సైగ చేయటంతో శ్రీధర్ని అక్కడి నుండి విక్రమ్ తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఒక వారం రోజులకే మహి అర్జున్ల పెళ్ళి అవుతుంది. అక్కడ అనన్యకి మహి పిన్ని కూతురు అవ్వడంతో అక్కడ కూడా అనన్య సిద్ధులే పెళ్లి పెద్దలుగా అన్నీ చూసుకుంటారు. పెళ్ళి అయిపోయి మహి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే సిద్ధు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజు అలసిపోయి అనన్య పడుకుంటుంది తొందరగా.
సిద్ధు అనన్యను చూసి పాపం అలసిపోయినట్టుంది అనుకుంటూ తనని లేపకుండా కిందికి వెళ్ళి అమ్మ అనన్య భోజనం చేసిందా అనగానే లేదు అని ఆవిడ చెప్పగా కంచంలో వండిన పదార్థాలన్నీ పెట్టి అనన్య దగ్గరికి తీసుకెళ్ళి లేపి తినిపిస్తూ ఉంటాడు. వద్దు సిద్ధు, తింటుంటే కడుపులో తిప్పుతుంది అంటుంది అనన్య. మా బుజ్జి కదా, తినకపోతే నీరసం వస్తుంది అంటూ తనకి తినిపిస్తూ ఉంటాడు. కొద్దిగా తినగానే వామిటింగ్ వస్తున్నట్టుంది ప్లీజ్ అని అనన్య అనడంతో రెస్ట్లెస్గా వర్క్ చేసావు కదా, అందుకే అలా ఉందేమో అని జ్యూస్ తెస్తా ఉండు అంటూ జ్యూస్ తేవడానికి కిందికి వెళ్ళి జ్యూస్ పట్టుకుని సిద్ధు పైకి వచ్చేసరికి అనన్య వామిటింగ్ చేసుకుంటూ కనిపిస్తుంది. సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు. ఏం లేదు సిద్ధు, టెన్షన్ ఏం పడకు, నువ్వన్నట్టుగా బాగా స్ట్రెయిన్ అయ్యాను కదా, అందుకే అలా అయిందేమో అంటూ తను కొద్దిగా జ్యూస్ తాగి మరి తాగలేక పడుకుండిపోతుంది. మరుసటి రోజు తిరిగి అనన్య వామిటింగ్ చేసుకోవడంతో ఈశ్వరి గారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ అనన్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఈశ్వరి ఆనందానికి హద్దు ఉండదు. పల్లవి స్వీట్ చేస్తుంది ఈ మాట వినగానే. సిద్ధు లంచ్ టైంకి ఇంటికి వస్తాడు. సిద్ధు ఇంటికి వచ్చేసరికి అనన్య సిద్ధుని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి ఈరోజు నాకెందుకో నా బంగారం డిఫరెంట్గా కనిపిస్తోంది అంటాడు. అనన్య సిగ్గుపడుతూ అంటూ మరికొంత సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటబ్బా అది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అనన్యతో చెప్పు బంగారం అంటాడు. నీకు త్వరలో ప్రిన్సెస్ రాబోతోంది అంటుంది. ముందు అర్థం కాదు, తర్వాత నిజంగానా అంటాడు ఎగ్జైటింగ్గా సిద్ధు. సిద్ధు, నీకు ఇంకా కాల్ చేద్దామనుకుంటున్నాను, నువ్వు వచ్చావు. అవును, అయినా ఎప్పుడూ ఈ టైంకి రావు కదా, మరి ఈరోజేంటి ఈ టైంకి వచ్చావు అంటుంది సిద్ధుతో. అమ్మ ఒక 15 మినిట్స్ ముందు కాల్ చేసింది, నేను ఫ్రీనా అని అడిగింది. ఫ్రీ అనగానే అర్జెంట్ అని పిలవడంతో వచ్చాను అంటాడు. అనన్యకి అర్థమవుతుంది సిద్ధుకి తానే ముందుగా చెప్పాలని. అత్తయ్య సిద్ధుని అర్జెంటుగా రమ్మన్నారని మనసులోనే ఈశ్వరికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఏంటే బంగారం ఆలోచిస్తున్నావు, అసలే బ్రెయిన్ లేని దానివి, ఇంకా చించావంటే ఉన్నది కూడా దొబ్బుతుంది అంటూ అనన్యని టైట్గా హక్ చేసుకుని ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ లైఫ్కి ఇది చాలు అంటూ అనన్యని గట్టిగా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. రోజులు గడుస్తున్నాయి. అనన్యకి నెలలు నిండుతున్నాయి. ఇంట్లో అందరూ తనని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. మధ్యలో అనన్య వాళ్ళ నాన్నగారు సారథి, పిన్ని భువన, బామ్మ వచ్చి అనన్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాము అని అడిగినా సిద్ధు అనన్యని పంపడానికి ఒప్పుకోకపోవడంతో అనన్య అత్తారింట్లోనే ఉండిపోతుంది. తననంతా చిన్న పిల్లల కంటికి రెప్పల అందరూ చూసుకుంటూ ఉండటంతో పొంగిపోతూ నన్ను డాక్టర్ నడవమన్నారు, పనులు చేసుకోమన్నారు, మీరేమో అస్సలు కదలనివ్వట్లేదు అని గొడవ చేస్తుంది. నన్ను కదలొద్దు అంటే ఎలా అని బుంగమూతి పెడుతుంది అనన్య. అయితే ఒక పని చేద్దాము, రోజు నేను నిన్ను వాకింగ్ తీసుకెళ్తాను అంటూ మార్నింగ్ లేచి సిద్ధు అనన్యని వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటాడు డైలీ. అనన్యకి నెలలు నిండుతాయి. ఒకరోజు నీరసంగా ఉంటుంది అనన్యకి. ఏంటను నీరసంగా కనిపిస్తున్నావు, జ్యూస్ తాగుతావా అంటాడు. ఏం వద్దండి, కాసేపు పడుకుంటే సరిపోతుంది అనడంతో సిద్ధు టేక్ కేర్ అని నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి అనన్యకి పెయిన్స్ స్టార్ట్ అయ్యి సివియర్గా వస్తూ ఉండటంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేసి డెలివరీ కాసేపట్లో అవ్వచ్చు అని చెప్పడంతో సిద్ధుకి కాల్ చేసి చెప్తారు. సిద్ధు వచ్చాక అనన్య నొప్పులు పడుతూ ఉంటే చూడలేక అనన్య కంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు సిద్ధు. అప్పుడు డాక్టర్, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ మదర్ కూడా ఇంత నొప్పులు పడ్డారోయ్, మీ మిస్సెస్ కంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నట్టున్నావు అంటారు ఆవిడ. తర్వాత పండంటి మగబిడ్డ పుడతాడు సిద్ధుకి. అనన్యని హాస్పిటల్లో జాయిన్ చేశారనగానే మహి, అర్జున్, స్నిగ్ధ, చైతు వస్తారు. తేజ వాళ్ళు బెంగళూరు వెళ్ళడంతో వాళ్ళు అక్కడ నుండి ఈవినింగ్ బయలుదేరుతున్నట్టు చెప్తారు. అందరూ సిద్ధుకి కంగ్రాట్స్ అని చెప్తారు. కొద్ది రోజుల తర్వాత సిద్ధు వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సిద్ధు నాన్న అయిపోయాడు, మీరెప్పుడు అవుతారో అంటారు ఈశ్వరి. ఆంటీ, ఇప్పుడేగా సిద్ధుకి బాబు పుట్టాడు, మాకు అమ్మాయి పుట్టాలనుకోండి, అప్పుడు నా కల్లుడిని వెతికే బాధ తప్పుతుంది అంటాడు చైతు. నాయనా, ఇప్పటికే నీతో వేగలేకపోతున్నాం, తర్వాత కూడా మమ్మల్ని వదలవా, నీ కూతుర్ని కూడా మేం భరించాలా అంటాడు సిద్ధు. చైతు అలిగినట్టు మొహం పెట్టడంతో అందరూ నవ్వేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఇల్లంతా ఒకటే అరుపులు, కేకలు, గోలగోలగా ఉంటుంది. సిద్ధు కొడుకులు అభిరామ్, శ్రీరామ్, స్నిగ్ధ పిల్లలు చరిత, చైత్ర, తేజ కొడుకు వేదాంశ్, మహి కూతురు సాహితి కలిసి ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు.
అనన్య పిల్లల్ని బెదిరిస్తూ ఉంటే సిద్ధు వాళ్ళందరితో కలిసి మరింత అల్లరి చేస్తూ ఉంటాడు. మహేందర్ గారు సిద్ధుని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య, నాకైతే అల్లుళ్ళను వెతికే బాధ తప్పింది. అసలే ఇప్పుడు ఆడపిల్లలు తగ్గిపోయారు. మీరు నాతో జాగ్రత్తగా ఉండాలి అని స్నిగ్ధ అనడంతో, నా కొడుకులకేంటే, హీరోలు అనే తేజ కొడుకుని తన కొడుకుల్ని పట్టుకొని నా పిల్లల్ని చేసుకోవాలంటే ఇప్పటి నుండే క్యూలో ఉండాలి అంటూ కదా నాన్న అనగానే సిద్ధు చిన్న కొడుకు ఏమర్థమైందో కానీ సంవత్సర పిల్లాడు నవ్వుతూ తలుపుతాడు. అందరూ అది చూసి హాయిగా నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి, శ్రీధర్ కూడా వాళ్ళతో శృతి కలుపుతారు. ఈ కథ ఇంతేనండి. మీకందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. తర్వాత మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. మీరందరూ నన్ను ప్రోత్సహించి ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.